ప్రాణం వెడలిపో, వారి మంటి పాలగురు, వారి సంకల్పములు నాడే నశించు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. యెహోవా సీయోను మీ దేవుడు తరములన్నిటిను రాజ్యం చేయును. యెహోవాను స్తుతించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అధికారం కలిగిన సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ సన్నిధిలో సాగిలపడి నమస్కరించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి ప్రభువా మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈ సమయం మా కొరకు ఆశీర్వదించండి. మీ లేఖన భాగాల్లో నుంచి మీ గొప్పదనాన్ని మేము గుర్తించడానికి మా మనోనేత్రాలు మరెక్కువగా వెలిగించండి. మిమ్మల్ని మహింపరచడం మాకు నేర్పించండి. ఈ సమయాన్ని మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. యూదులు ఈ కీర్తనల గ్రంథాన్ని తెహ్లీం అని పిలుస్తారు. అంటే స్తుతుల గ్రంథం. ఈ కీర్తనలో మనం 146 నుంచి 150 వరకు మనం చూసినప్పుడు యెహోవాను స్తుతించుడి అనే వచనంతో ఆరంభమై యెహోవాను స్తుతించుడి అనే వచనంతో ప్రతి కీర్తన ముగించబడతా ఉంటుంది. కాబట్టి కీర్తనల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని మహిమపరచాలి. అది కీర్తనల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. కీర్తనాకారుడు దేవుని నమ్మినటువంటి ప్రజలందరినీ కూడా స్తుతించమని ప్రోత్సహిస్తా ఉన్నాడు. కనుక ఇక్కడ చూసినప్పుడు యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. స్తుతించడం కొరకు పిలుపు. ఎవరిని పిలుస్తున్నాడు? తన ప్రాణాన్ని పిలుస్తున్నాడు మొదటిగా. అంటే ప్రజలందరినీ ప్రోత్సహించే ముందు పదే పదే తన ప్రాణానికి ఆ పిలుపు. దేవుడు నీ పట్ల చేసిన ఉపకారాలకి నీవు ఆయన్ని స్తుతించాలి. నా ప్రాణమా. అందుకే 103వ కీర్తనలో కూడా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములలోను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దేవుని ఘనపరచాలనేటువంటి కోరిక, దేవుణ్ణి మహిమపరచాలనేటువంటి కోరిక కీర్తనకర్త కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో ఎన్ని మేళ్లు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశారో వాటన్నిటిని బట్టి తల వంచి కృతజ్ఞత చెల్లించబద్దులంగా ఉంటా ఉన్నాం. కనుక ఇక్కడే 145వ కీర్తనలో చూసినప్పుడు మొదటి వచనంలో రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను అంటాడు. ఇక్కడ కూడా 146వ వచనంలో కూడా చూసినప్పుడు నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఏమని తీర్మానం చేసుకున్నాడండి? నా బ్రతుకు కాలమంతా, నేను జీవించినంత కాలం నా దేవుని ఘనపరచాలి.
అది తన తీర్మానం. మనం కూడా అదే తీర్మానాన్ని కలిగి ఉండాలి. ప్రభు మనల్ని దర్శించిన తరువాత ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభువుని, స్తుతికి పాత్రుడైనటువంటి ప్రభువుని, నా దేవుడవు నువ్వు, నా ప్రభుడవు కనుక నా రాజువి, అందుకే నేను నిన్ను కీర్తిస్తాను. కనుక ఈ భాగం అంతట్లో చూసినప్పుడు మనుషుల్ని నమ్ముకోవాకండి. మనుషులు మంటివారు కనుక రాజులనైనా మనుషులనైనా నమ్ముకోవద్దు. యెహోవానే నమ్ముకొనండి, యెహోవానే ఆశ్రయించండి, యెహోవానే స్తుతించండి అని పదే పదే తన యొక్క జీవితంలో ఏదైతే అనుభవించాడో దాని విషయంలో అనేకుల్ని ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు. మనం కూడా మన ప్రాణాన్ని ప్రతి దినము, ప్రతి క్షణము ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి, ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. ఇక్కడ చూసినప్పుడు చూడండి, 146వ కీర్తన 6వ వచనం, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఎవరండి ఆయన? ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులోని సమస్తమును, సర్వమును సృజించినవాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటుందండి? ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అని ఉంది. ఆదియందు అంటే సృష్టి కంటే ముందుగా ఉన్నటువంటి దేవుడు, సృష్టిని కలుగజేసిన దేవుడు. ఆయన భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, దానిలో ఉన్న సమస్తాన్ని కూడా, సర్వాన్ని కూడా సృజించాడు. మొదటిగా మనకి ఆయన సృష్టికర్త. ఆయన ఏం చేశాడండి? ఆయన తన వాక్కు చేత భూమి ఆకాశాల్ని కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. కలుగుగాక, కలుగుగాక, కలుగుగాక అని సృష్టిని కలుగజేశాడు. నిన్ను నన్నైతే తన స్వహస్తాలతో, తన స్వరూపంలో, తన పోలిక చొప్పున మనలను కలుగజేశాడు, మనల్ని తయారు చేశాడు తన స్వహస్తాలతో. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఏముంటుందంటే 2-3 వచనాల్లో సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తం. ఆయన ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటాడు. మహాదేవుడు, మహాగణుడు, సర్వమును సృజించిన వాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఆరాధించాలని పిలుస్తా ఉన్నాడు. ఆయన నామాన్ని గణపరచాలని, ఆయన నామాన్ని హెచ్చించాలని, ఆయన్ని పూజించాలని దేవుడు మనల్ని అందరినీ పిలుస్తా ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి ఎవరైనా చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను. ఇంకా ఇక్కడ చూసినప్పుడు ఏలయనగా ఆకాశమందున్నవియు, భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇంకా చూసినప్పుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన ఎవరంటండి?
ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన మనకి కనబడకపోతే ఆయన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. ఆ అదృశ్య దేవుని స్వరూపి శరీరాకారంతో యేసు అనే పేరుతో భూమి మీదకి దిగి వచ్చాడు. తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, తను తాను బయలుపరచుకోవడానికి. అందుకంటున్నాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఇన్విజిబుల్ గాడ్. సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఇక్కడే 18వ వచనం ఆఖరి భాగంలో చూసినప్పుడు ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతు రాయను. కాబట్టి ఆయన సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు. భూమి ఆకాశాలు గతించిపోవచ్చు కానీ ఆయన మాత్రం ఎన్నడూ, అంటే నిత్యము నిలిచి ఉండే దేవుడు. ఆయనే ఆధారభూతుడు. మనం ఆయన్నే ఆధారం చేసుకోవాలి. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన ప్రభువు, ఆయనే మన విమోచకుడు. కనుక ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు. ఆఖరి రక్త బొట్టు వరకు కార్చిన వాడుగా ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరని మనలను క్షమించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆది నుండి ఉన్నటువంటి దేవుడు, సర్వాన్ని కలుగజేసిన దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడో, మన కొరకే సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. భూమిని కలుగజేసి దానిని ఏం చేశాడంటే ఆయన నివాస యోగ్యంగా తయారు చేశాడంట. మనిషి నివాసం చేయడానికి యోగ్యముగా దాన్ని సిద్ధపరిచాడు. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే, ఆయనే దేవుడు. ఆయన అంటాడు, ఆయన ఏమని సెలవిస్తున్నాడంట, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఏ దేవుడు లేడు భూమి మీద, ఆయనే దేవుడు. అందుకని నేనే నేనే అని పదే పదే మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. ఏం చేశాడండి? సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. నిరాకారంగా ఉండేటట్లు దాన్ని కలుగజేయలా, నివాస యోగ్యంగా కలుగజేశాడు. మనందరము అనేక సంవత్సరాలు నెమ్మదిగా నివసించడానికి, క్షేమంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన వనరులన్నీ, ఖనిజాలన్నీ భూమిలో సిద్ధపరిచాడు. ఆకాశ మండలాన్ని కలుగు చేసిన వాడు, సూర్యుని, చంద్రుని, నక్షత్ర మండలాల్ని కలుగు చేసిన దేవుడు, నీ కొరకు నా కొరకు సమస్తాన్ని సిద్ధపరిచిన దేవుడు, నివాస యోగ్యముగా చేసిన దేవుడు, నివాస స్థలముగా మన క్షేమం కోసం సిద్ధపరిచాడు దేవుడు. ఆ దేవుడు నేనే దేవుడును అంటున్నాడు. కనుక సృష్టికర్త అయినటువంటి దేవుని మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. రెండవదిగా ఇక్కడ చూసినప్పుడు ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే అండి, ఎన్నడును మాట తప్పని వాడు.
ఆయన మాట జీవం కలిగింది. ఆయన మాటలు మధురమైనవి. మన పితరులకి మాట ఇచ్చి నెరవేర్చాడు. దావీదుకి మాట ఇచ్చి నెరవేర్చాడు. యోసేపుకి మాట ఇచ్చి నెరవేర్చాడు. కలలో ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటిదంతటిని తన జీవితంలో నెరవేర్చాడు. మన పితరులతో నానా విధాలుగా నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు అంతమందు దేవుడు ఏం చేస్తున్నాడండి? తన కుమారుని ద్వారా, తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మార్పు లేనివాడు. అయితే ఈ లోకంలో అన్నీ మారిపోతా ఉన్నాయి. మారుచున్న లోకంలో మారని దేవుని గురించి వ్రాయబడిన ఈ లేఖనం చూడండి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం చదవండి. అమ్మా, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారండి ఇక్కడ? నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా. ఆయన యుగ యుగాలకు దేవుడు, తరతరాలకు దేవుడు. ఆయన మాట మారదు, ఎన్నడూ మారదు. మాట తప్పనివాడు, మార్పు లేనివాడు. నిన్న అంటే ఎస్టర్డే. నిన్న అంటే మనం లేఖనాల్లో చదువుతూ వెళితే యేసు ప్రభు వారు శరీరంతో భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆయన జరిగించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మనం ఆలోచిస్తే అనేక మంది రోగుల్ని స్వస్థపరిచారు. అద్భుతంగా ఆయన కార్యాలు చేశాడు. ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చాడు. తుఫాన్ని గద్దించాడు. ఎన్నో ఘనకార్యాలు చేశాడు. కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, పక్షవాతం కలిగిన వారిని బాగు చేశాడు, చనిపోయిన లాజర్ని బ్రతికించాడు. చనిపోయిన వారిని సహితం తిరిగి లేపినటువంటి దేవుడు. మనుషులు మారిపోతా ఉన్నారు. లోకంలో మనం మారిపోయే వ్యక్తులం. మన మాటలు మారిపోతా ఉంటాయి. చెప్పిన మాట ఒక్కటి కూడా నెరవేర్చలేని వారం. ఆయన మాట తప్పని వాడు. మన స్వభావం మారిపోయే స్వభావం. మనుషుల మనస్తత్వాలు, ఆరోగ్య విషయాలు చూసినప్పుడు, ఆరోగ్య సమస్యలతో కృంగిపోయినప్పుడు, ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నంగా ఉన్నప్పుడు మన వ్యక్తిత్వాలన్నీ మారిపోతా ఉంటాయి. ఇచ్చిన మాటలు నెరవేర్చలేని వారంగా ఉంటాం, బలహీనులుగా ఉంటాం, భక్తిహీనులుగా ఉంటాం, శత్రువులుగా ఉంటాం. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించాడు. కనుక ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన శక్తిలో తరుగుదల లేదు. ఆయన ఎలాంటి వాడండి? ఆయన కేవలం ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమించే విషయంలో, కనికరించే విషయంలో, క్షమించే విషయంలో, కృప చూపే విషయంలో ఆయన మాటలన్నీ కూడా నమ్మదగినవిగా మనకి కనబడతా ఉంటాయి. కాబట్టి నిన్న లేఖనాల్లో మనం పదే పదే చదువుతుంటే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన కార్యాలు మనం చూస్తాం. నేడేం చేస్తున్నాడండి? మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తా ఉన్నాడు, మన మాటలు వింటా ఉన్నాడు, మన ఆరాధనలు వింటా ఉన్నాడు, మన స్తుతులపై సింహాసనాసీనుడిగా ఉంటా ఉన్నాడు. కనుక నేడు కూడా ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడు. ఆ దినాల్లో పేతుర్ని నీళ్ల మీద నడిపించిన దేవుడు ఈ దినాల్లో
సుడిగుండం లాంటి సమస్యలలో సతమతమైపోతున్నటువంటి మనలను నడిపించగలిగిన మహా సామర్థ్యం కలిగిన దేవుడు. నిన్న అలా ఉన్నాడు అనుకోవడానికి లేదు, నేడు కూడా అలాగే ఉన్నాడు. నిరంతరము మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన మధ్య నివాసం చేస్తా ఉన్నాడు, మనలో నివాసం చేస్తా ఉన్నాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు, ఆయన జీవం కలిగిన వాడు. ఆయన మాటలన్నీ కూడా జీవం కలిగినవి. ఆయన మాటలన్నీ మనల్ని వెలిగించేవి, మన జీవితాన్ని, మన బ్రతుకుని బాగు చేసేవి. అవును ప్రభువా, నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నావు. అవును, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నావు. నిరంతరము నీవు యుగాలు నిత్యము ఉండే దేవుడు. రాబోయే కాలంలో కూడా మన సమస్యలన్నిటినీ, మన భవిష్యత్ అంతటినీ ఎరిగిన దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనకి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవిగా ఉన్నాయి. అవి ఎన్నైనా అవన్నీ కూడా నమ్మదగిన దేవుడుగా మనకి కనపరుచుకుంటూ ఉంటాడు. మనము నమ్మదగని వారము, కానీ ఆయన నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అంటాడు. కనుక మన పితరులు ఆయన యొక్క శక్తిని, ఆయన మాటల్లో ఉన్న శక్తిని అనుభవించారు. ఆయన మాటల్లో ఉన్న ప్రేమని, దయగలిగిన మాటలు, కనికరం కలిగిన మాటలు, విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి ఆ మాటలు, సత్యముతో కూడిన మాటలు, పవిత్రమైన మాటలు మన జీవితాల్లో కూడా గొప్ప గ్రహింపుతో, గొప్ప వెలిగింపుతో, గొప్ప నడిపింపుతో ప్రభుని ఆరాధించడానికి మనల్ని సిద్ధపరిచేవిగా ఉంటా ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు మారిపోయినప్పుడు కంగారు పడవలసిన పని లేదు. ఆయన ఉన్నాడు, నిత్యము మనతో ఉండే దేవుడు. ఆయన కృప నిత్యముండును అని ఉంది. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని ఉంది. కనుక దేవుడు మన జీవితాల్లో చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలని, ఆయన ఇచ్చిన మాటలు ఎన్ని నెరవేర్చాడో తప్పిపోలేదు, మన జీవితాల్లో అనుభవించాం. కనుక ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించుదాం. కనుక ఇక చూసినప్పుడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆయన ఎలాంటి వాడండి? న్యాయము తీర్చే దేవుడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వెళ్ళి నాకు, నా ప్రతివాదికి న్యాయం తీర్చమని గోజాడుతూ వచ్చింది. ఈమె మాటి మాటికి నా వద్దకు రాకుండా నేను ఈమెకు న్యాయం తీర్చాలి అనుకున్నాడు కదండి. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయము తీర్చడానికి తీర్మానం చేసుకున్నప్పుడు తను నమ్మినటువంటి ప్రజలు దివారాత్రులు ఆయనకి మొరపెడతా ఉంటే న్యాయం తీర్చడా అంటాడు ప్రభు ఆ ఉపమానాన్ని విధవరాలి పక్షంగా అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంతరంగములో కార్యం చేసి న్యాయాన్ని జరిగించాడు. నీవు నేను ఏ బాధల్లో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ చింతతో ఉన్నా విడిపించగలిగిన దేవుడు, న్యాయము తీర్చగలిగిన దేవుడు. ఆయన న్యాయాధిపతి కాబట్టి ఆయన్ని ఆరాధిద్దాం. ఇంకా చూసినప్పుడు ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయును. కాబట్టి ఆయన ఏం చేశాడండి? భూమి మీద ఆయన అరణ్యంలో బోధిస్తూ ఆ ప్రజలందరికీ మీరే వారికి భోజనం పెట్టమన్నాడు కదండి. మేము ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం అనుకున్నారు శిష్యులు. అయితే ప్రభు ఏం చేశారు? మీ వద్ద ఏమైనా ఉన్నాయా అంటే 5 రొట్టెలు 2 చేపలు. ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఆకాశం వైపు ఎత్తి ఆశీర్వదించి విరిచి వడ్డించమని శిష్యులకు అప్పగించారు. 5,000 మంది పురుషులు తృప్తిగా భుజించారు. మన ఆకలిని తీర్చే దేవుడు, శరీర సంబంధమైన ఆకలిని తీర్చే దేవుడు,
ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చే దేవుడు. నా ఆకలి తీర్చాడు, నా ఆత్మను వెలిగించాడు, ఆధ్యాత్మిక ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. మన అందరి ఆకలి తీరుస్తా ఉన్నాడు. మన అంతరంగాల్ని వెలిగించిన దేవుడు, మన ప్రభువు మనల్ని దర్శించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనకి ఆహారం ఇచ్చి పోషించే దేవుడు. అందుకే దావీదు తన అనుభవంలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటాడు. ఆయన ఆకలి తీర్చే దేవుడు, ప్రజలను పోషించిన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, ఆయన న్యాయము తీర్చేవాడు, ఆయన ఆహారం దయచేసేవాడు. అంతేకాదు అని ఇంకా ఏమంటున్నాడండి, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. మనం కూడా పాప బంధకాల్లో ఉన్నాం. ఒకప్పుడు అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తిని ఏం చేశాడండి, అతను తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు, తను తాను నష్టపరుచుకుంటూ ఉన్నాడు, సమాధుల్లో నివాసం చేస్తా ఉన్నాడు, కేకలు వేస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని, ఆ బంధకాల్లో ఉన్న వ్యక్తిని విడిపించాడు. అపవిత్రాత్మ వీనిని విడిచిపొమ్ము అని ఆజ్ఞాపించాడు. ఒక్క మాట పలికితే ఆ సేన అనే దెయ్యం పట్టినటువంటి వ్యక్తి విడుదల పొందాడు. ఎన్ని బంధిస్తా ఉన్నాయో మనల్ని, ఎన్ని రకాల ఆచారాలు, ఎన్ని రకాల వ్యర్థమైనటువంటి జీవన విధానాలు మనల్ని బంధించి, అంధకార సంబంధమైన అధికారం నుంచి సాతానుడు బంధిస్తా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడండి, విడిపిస్తా ఉన్నాడు, విడుదల చేస్తా ఉన్నాడు. నిన్ను నన్ను విడిపించిన దేవుడు, నిన్ను నన్ను వెలిగించిన దేవుడు, నిన్ను నన్ను ఆత్మీయంగా బ్రతికించిన దేవుడు. కనుక ఇంకా చూసినప్పుడు యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. గ్రుడ్డివాడిని చూసి ఏమన్నాడండి, నేను నీకేమి చేయగోరుచున్నావు అంటే ఏమన్నాడండి, చూపు పొందగోరుచున్నాను. కాబట్టి ఏం చేశాడు ఆయన, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని ఆయన కన్నులను ముట్టి బాగు చేశాడు, బురద పూసి బాగు చేశాడు, ఉమ్మి వేసి ఆయన గ్రుడ్డివాడిని బాగు చేసిన వాడుకున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేసినటువంటి గ్రుడ్డివాడిని బాగు చేశాడు. మనం కూడా చాలాసార్లు ఆత్మీయంగా అందులం, అవివేకులం, అజ్ఞానులం. అందుకే ప్రభు అంటాడు, అందులైన శాస్త్రులారా పరిసయ్యులారా అంటాడు. వాక్యం చదవచ్చు గాని అనేక సార్లు వెలిగింపు లేకుండా సంవత్సరాల తరబడి గతించిపోతా ఉంటుంది మన జీవితాల్లో. అలాంటి అందులుగా ఉన్న మనల్ని, ఆత్మీయంగా గుడ్డివారంగా ఉన్న మనల్ని, అంటే శారీరకంగా గుడ్డివారు కొందరు, ఆత్మీయంగా గుడ్డివారు అందరూ కదండి. మనమందరము మన యొక్క ఆత్మీయ నేత్రాలు వెలిగించిన దేవుడు, ఆనాడు గ్రుడ్డివానికి చూపు దయచేసిన దేవుడు, నేడు నిన్ను నన్ను దృష్టి కలుగ చేసి ఆయన వాక్యాన్ని అర్థం చేసుకునేటట్లు, ఆయన మహత్యాన్ని అర్థం చేసుకునేటట్లు, ఆయన గొప్పదనాన్ని అర్థం చేసుకునేటట్లు, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని గణపరచడానికి, ఆయన్ని పూజించడానికి ఇంకా ఏం చేశాడంటండి, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎన్నిసార్లు కృంగిపోయామో, ఎన్నిసార్లు బలహీనమైపోయామో, ఎన్నిసార్లు పడిపోయామో, తప్పిపోయామో, తొలగిపోయామో, మనల్ని లేవనెత్తిన దేవుడు, నన్ను లేవనెత్తిన దేవుడు, నన్ను బ్రతికించిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు, మనల్ని అందరినీ బాగు చేసిన దేవుడు, మనల్ని లేవనెత్తిన దేవుడు. నేను మొట్టమొదట కుష్ఠరోగుల ఆసుపత్రిలో పనిచేశాను. ఆ వార్డుకి వెళితే కుష్ఠరోగుల నుంచి ఆ రసిక 1-2-3 నిమిషాలు కూడా అక్కడ నిలబడలేని స్థితి, అంత భయంకరమైన దుర్వాసన. అలాంటి మనల్ని కుష్ఠుతో, పాపపు కుష్ఠుతో పడి చెడినటువంటి మనందరినీ ప్రేమించిన దేవుడు, మనలను బాగు చేసిన దేవుడు, మనలను బ్రతికించిన దేవుడు. కాబట్టి ఆయన మరి ఇక్కడ చూసినప్పుడు కృంగిపోయిన వారిని, ఆ కుష్ఠరోగంతో బాధపడతా వచ్చేవాళ్ళు చాలా మంచి బట్టలు వేసుకుని, ఆ కాళ్ళు కనబడకుండా, చేతులు కనబడకుండా కట్లు కట్టుకుని వచ్చేవాళ్ళు.
అక్కడ దేవుడు 84 సంవత్సరంలో దేవుని అంటే మందు ఒక చేత్తో ఇస్తూ దేవుని యొక్క పత్రికని ఇంకో చేత్తో ఇవ్వడానికి, ఇది నీ శరీరానికి మందు, ఇది నీ ఆత్మకి మందు. మన ఆత్మకి మందు దేవుని వాక్యం. మన హృదయాల్ని బాగు చేసిన దేవుడు, మన బ్రతుకులను బాగు చేసిన దేవుడు, కృంగిపోయిన స్థితిలో మనల్ని లేవనెత్తిన దేవుడు. అందుకంటున్నాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఆయన ఎలాంటి ప్రేమ కలిగిన వాడండి? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమ, నిత్యము ఉండే ప్రేమ, అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్, షరతులు లేనటువంటి ప్రేమ మన ఎడల చూపించి తండ్రి లేని వారిని, విధవరాంటిని ఆదరించేవాడు. ఆదరించేవారెవరు లేని సమయంలో నిన్ను నన్ను ఆదరించిన దేవుడు, నిన్ను నన్ను లేవనెత్తిన దేవుడు. కనుక ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చూసినప్పుడు యెహోవా నిరంతరము ఏలును, నిరంతరము నిత్య పరిపాలకుడుగా, పరిపూర్ణమైనటువంటి అధికారం కలిగిన వాడుగా నా జీవితాల్లో తన్ను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన మహారాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ప్రభు యొక్క స్వభావాన్ని, ప్రభు యొక్క గుణలక్షణాల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సృష్టికర్త అని, నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడని, సర్వమును కలుగు చేసిన వాడని, ఆయన ముందుగా ఉన్నవాడని. కనుక ఆయన ఏం చేశాడండి? తన ప్రాణాన్ని అర్పించాడు. మృతుడై తిరిగి సజీవుడిగా తను తాను కనుపరుచుకున్నాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, సర్వమును సృజించిన వాడు కాబట్టి ఆయన ఆరాధిద్దాం. ఎన్నడూ మాట తప్పని వాడు కాబట్టి ఆయన ఆరాధిద్దాం. ఆయన న్యాయము తీర్చేవాడు కాబట్టి ఆయన ఆరాధిద్దాం. ఆయన ఆహారాన్ని దయచేసేవాడు కాబట్టి, మన ఆత్మీయ ఆకలిని తీర్చేవాడు కాబట్టి ఆయన ఆరాధిద్దాం. బంధింపబడిన స్థితిలో నుంచి మనల్ని విడిపించాడు కాబట్టి, ఆత్మీయంగా గుడ్డివారంగా ఉన్నటువంటి మనల్ని మన కన్నులు తెరిచినందుకు, కృంగిన స్థితిలో లేవనెత్తినందుకు, మనల్ని ప్రేమించినందుకు, మనల్ని కాపాడుతున్నందుకు, మనల్ని ఆదరిస్తున్నందుకు, నిత్యము ఏలే మహారాజుగా మన మధ్యలో ఉన్నందుకు ప్రభుని ఆరాధిద్దాం. ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఆయన అన్నాడు, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు అని సెలవిచ్చాడు. ఒక లేఖనం ద్వారా జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించుదముగాక. ఆరాధనలోకి వెళదాం.